హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం సైనస్ టెక్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఐ సెడ్, ఇది ఒక టెక్నాలజీ కంపెనీ. టెక్ అనే పేరు ఉంది కాబట్టి బేసికలీ ఇది ఒక టెక్నాలజీ కంపెనీ. మార్కెట్ క్యాప్ 3000 ఆడ్ క్రోర్స్, అంటే బేసికల్గా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కిందకి వస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ మాత్రం 1740 ఉంది. సో ఇది పార్ట్ ఆఫ్ మెగా గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్. ఆ గ్రూప్లో ఒక కంపెనీ ఈ సైనస్. వీళ్ళు బేసికల్గా 2 వర్టికల్స్లో పనిచేస్తారు. ఒకటి టెక్నికల్ వర్టికల్, ఇంకోటి జియోస్పేషియల్ వర్టికల్. జియోస్పేషియల్ అంటే మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఈ జియోస్పేషియల్ కోఆర్డినేట్స్ యూస్ చేసుకొని కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ డిజైనింగ్, క్యాప్చరింగ్, స్టోరింగ్, మ్యాపింగ్, అనలైజింగ్, ఈ జియోస్పేషియల్ డేటా మొత్తం వీళ్ళు అనలైజ్ చేసి కంపెనీస్కి అనాలిసిస్ రెడీ చేస్తారు. సెకండ్ ఎనర్జీ అంటే టెక్నికల్లో వీళ్ళు ఎనర్జీ సిస్టమ్స్, ఐటీ రోల్అవుట్స్, ఆటోమేటెడ్ మీటరింగ్, అంటే వాటర్ మేనేజ్మెంట్కి మీటర్స్ ఉంటాయి కదా, అలాంటి ఈ మీటర్స్ నుంచి వాల్యూస్ అవుట్పుట్ వస్తే ఆ అవుట్పుట్ నుంచి వీళ్ళు ఆ వాల్యూస్ తీసుకొని డిజిటల్ డాష్ బోర్డ్స్ తయారు చేస్తారు. ఒక టెక్నికల్ బేస్డ్ కంపెనీ. ఇన్పుట్ ఈ మీటర్స్ నుంచి వస్తే లైక్ వాటర్ మేనేజ్మెంట్ కానీ, లైక్ మనం ఇప్పుడు కొత్తగా చూసే స్మార్ట్ మీటర్స్ కానీ, వీటి నుంచి వచ్చే వాల్యూస్ని వాళ్ళు ఇన్పుట్గా తీసుకొని ఒక డిజిటల్ డాష్ బోర్డ్ తయారు చేసి కంపెనీస్కి ఇస్తారు. దానివల్ల కంపెనీస్కి తెలుస్తుంది, ఓకే ఎక్కడెక్కడ ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కన్జంప్షన్ ఉంది, ఈ అంత డేటా కావాలి. కాబట్టి వీళ్ళు అనాలిటిక్ కంపెనీ అనుకోవచ్చు. టెక్ ఈజ్ కాల్డ్ యాజ్ అనలిటికల్ కంపెనీ ప్లస్ జియోస్పేషియల్ కంపెనీ. జియోస్పేషియల్లో వీళ్ళు ఎనర్జీ సెక్టార్లో ఉన్నారు, వాటర్ సెక్టార్లో ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఉన్నారు. దాంతో ఇది వీళ్ళకి మెయిన్ రెవెన్యూ వచ్చేది ప్రస్తుతానికి 54% మాత్రం జియోస్పేషియల్ నుంచి. సో Q2 FY25 రెవెన్యూ చూస్తే 90 crores ఉంది. దాంట్లో దాదాపు 54 crores ఆర్ 47 crores వీళ్ళకి జియోస్పేషియల్ సెక్టార్స్ నుంచి వచ్చాయి. మంచి ఆర్డర్ బుక్ కూడా ఉంది. అలా అని బిగ్ వర్టికల్, బిగ్ సెక్టార్, చాలా గ్రోత్ ఉంది ఇక్కడ, మంచి ఆర్డర్ బుక్ ఉంది. దాని తర్వాత మనీ కూడా వీళ్ళు రైజ్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం మనీ కూడా రైజ్ చేస్తున్నారు. బేసికల్గా ఒక టెక్నికల్ కంపెనీ జియోస్పేషియల్ యూస్ చేసేది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ని అడిగితే జియోస్పేషియల్ అసలు ఏంది అంటే, లెట్సే ఒక వాటర్ పైప్ లైన్ని మనం వేయాలి ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. వీళ్ళు డిజిటల్గా ఆ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వాటర్ లైన్ షార్టెస్ట్ పాసిబుల్ పాత్లో ఎక్కడి నుంచి ఎలా పైప్ లైన్ వేయాలి, వీళ్ళ దగ్గర జియోస్పేషియల్ డేటా ఉంది కదా, ఆ డేటాను యూస్ చేసుకొని వీళ్ళు డిజిటల్గా ఆ పైప్ లైన్ని లే చేస్తారు. సో దీన్ని బట్టి ఈ ఓన్ బ్లూ ప్రింట్స్ కాంట్రాక్టర్స్కి ఇస్తే వాళ్ళు షార్టెస్ట్ పాత్తో ఒక ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి కనెక్షన్ చేస్తారు. ఇది మెయిన్ జియోస్పేషియల్లో. ఇది కూడా ఒక వర్టికల్, లైక్ అనలిటిక్స్ కానీ ఇలా డిజిటల్ వర్క్ ఆఫ్ జియోస్పేషియల్ అన్ని వీళ్ళకి ఇస్తారు. ఇది సింపుల్ ఒక ఎగ్జాంపుల్. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిజిటల్గా వీళ్ళు పైప్ లైన్ వేసేసి, ఓకే ఇది షార్టెస్ట్ వే, దీనివల్ల మనకు చీపెస్ట్ ప్రైస్తో ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కనెక్ట్ చేయొచ్చు అని. సో ఇది ఒక కంపెనీ. సో వర్కింగ్ క్యాపిటల్ కరెంట్ హై ఉంది, కానీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా మేము రెడ్యూస్ చేస్తాము, 109 daysకి తెస్తాము అంటున్నారు. సో మార్జిన్స్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అవ్వచ్చు. రీసెంట్గా చూస్తే మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి, బికాస్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళు. దాని తర్వాత వీళ్ళు ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్, లెట్సే ఒక వాటర్ సెక్టార్లో వాటర్ మీటర్స్ ఉన్నాయి. ఆ వాటర్ మీటర్స్ నుంచి ఐఓటీ డివైసెస్, వాటి నుంచి డేటా వస్తుందా, ఆ డేటాను మొత్తం తీసుకొని దాన్ని క్యాప్చర్ చేసి అనలైజ్ చేసి డాష్ బోర్డ్స్ జనరేట్ చేస్తాయి. అంటే లెట్సే కొన్ని వాటర్ మీటర్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఎక్కడెక్కడ ఎంత వాటర్ యూసేజ్ ఉంది, ఎక్కడ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేయొచ్చు మనం వాటర్. ఇవన్నీ అనలిటికల్ డేటాను ప్రజెంట్ చేయడానికి వీళ్ళు బాగా టెక్ బేస్డ్ కంపెనీ ఇది. సో ఇది మెయిన్. బారోయింగ్స్ తగ్గించేశారు, అంటే డెట్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు. దాని తర్వాత మెయిన్ వాటర్ థీమ్ అనేది బిగ్గెస్ట్ థీమ్, పవర్ థీమ్, ఎనర్జీ థీమ్, ఇవన్నీ బిగ్గెస్ట్ థీమ్స్ ఇప్పుడు కరెంట్ మెగా ట్రెండ్లో నడుస్తున్నాయి ఇండియాలో. వాటర్లో వీళ్ళు టెక్నికాలిటీస్ ఎనేబుల్ చేస్తారు. ఇది మెయిన్ కంపెనీ. సో ఫ్యూచర్లో డేటా సెంటర్లో కూడా మూవ్ అవుతామంటున్నారు. ప్రస్తుతానికైతే ఏం చెప్పలేదు అసలు, అంటే డేటా సెంటర్లో ఏ వాల్యూ చైన్లో వెళ్తారో చెప్పలేదు, బట్ డేటా సెంటర్లో వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు మేము ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అని. బేసికల్గా ఒక ఎగ్జాంపుల్ అడిగితే, బేసికల్గా ఒక లైట్ త్రో చేయండి అంటే, మేము కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఈ డేటా సెంటర్స్లో, ఈ కూలింగ్ సిస్టమ్స్కి డిజిటల్గా ఎలా మ్యాపింగ్ చేయాలంటే, లెట్సే నువ్వు డిజిటల్ లేఅవుట్ వేసావు డేటా సెంటర్కి, ఆ డిజిటల్ లేఅవుట్లో వీళ్ళు జియోస్పేషియల్ టెక్నాలజీ యూస్ చేసి, అంటే వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉంది కదా, సో ఈ టెక్నాలజీ యూస్ చేసి ఈ కూలింగ్ సిస్టమ్ని ఎలా పెట్టాలి, డిజిటల్గా ఎలా మ్యాప్ చేయాలి, ఎలా మ్యాప్ చేస్తే మనకు డేటా సెంటర్ మొత్తం ఈక్వల్గా కూల్ అవుద్ది లేదా. సో దీని మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కూడా కొత్త రెవెన్యూ వస్తే రావచ్చు. దాని తర్వాత గవర్నమెంట్ లైక్ వాటర్ సెక్టార్లో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. సో గవర్నమెంట్ నుంచి ఎక్కువ వాల్యూస్ వస్తాయి. సో గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు వచ్చినాయంటే అది ఎప్పుడు వస్తుంది, Q4లో వస్తుంది. సో బేసికల్గా వీళ్ళ Q4 ఇస్ ద బెస్ట్ బిజినెస్, ఎందుకంటే గవర్నమెంట్స్ అన్ని ఫైనాన్షియల్ అప్పటికి వీళ్ళకి అన్ని డబ్బులు పే చేస్తుంది. ఇది మెయిన్. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే బేసికల్గా వీళ్ళ దగ్గర ఆర్డర్స్
2000 crores 2500 crores ఆర్డర్స్ ఉన్నాయి. కరెంట్ రెవెన్యూ చూస్తే ఓన్లీ 300 crores రెవెన్యూ, ఏది ఇయర్ ఆన్. FY25 రెవెన్యూ నేను చూస్తే 250 ఆడ్ అంతే ఉంది, 250 ఆడ్. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఆర్డర్ బుక్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఫ్యూచర్లో 1-2 ఇయర్స్లో మా రెవెన్యూ గైడెన్స్ 1000 crores, 2 to 3 ఇయర్స్లో రెవెన్యూ గైడెన్స్ 1000 crores. కరెంట్ 250-300లో ఉంది, దాన్ని వీళ్ళు 1000 crores చేద్దాం అనుకుంటున్నారు. సో వెరీ బులిష్, గైడెన్స్ కూడా చాలా వెరీ బులిష్. దానికోసం వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ ఉంది. ఫ్యూచర్ ఆర్డర్ బుక్ కోసం కొత్త కొత్త టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు. ఇంటర్నల్ R&D చాలా బాగా జరుగుతుంది. సో గుడ్ ఆర్డర్ బుక్. 1210 crores ఉంది, ప్లస్ 500 crores బిడ్లో ఉంది. సో టోటల్ వాళ్ళు ఏమన్నారంటే బాల్ పార్క్గా 200 crores ఆఫ్ ఆర్డర్ బుక్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్కి బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీళ్ళు 2000 crores మాకు ఆర్డర్ బుక్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మెయిన్. వీళ్ళు ఎట్లా పడితే అట్లా బిడ్డింగ్ కూడా వీళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి బిడ్ చేయరు. సో వీళ్ళు చూస్తారు ఆ ప్రాజెక్ట్ వల్ల మనకు డబ్బులు వస్తాయా లేదా, దాని తర్వాత మనం బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా బిడ్ చేయగలము, మనకు బిడ్ యొక్క హిట్ రేట్ ఎక్కువ ఉంటేనే వీళ్ళు బిడ్ చేస్తారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే మేము బిడ్ దాదాపు 800-900 crores చేసి ఉంటాము, బట్ దాంట్లో మేము పక్కా ఫోకస్డ్ 500 crores మీద చేసాం. సో అది మాకు దాదాపు రావచ్చు. మా బిడ్ పర్సెంటేజ్ కూడా 97% హిట్ రేట్ ఉంది. ఇది మెయిన్. జియో స్పేషియల్ అంటే కొత్త కొత్త ఇన్వెస్టర్స్కి ఒక థీమ్ అనేది చాలా కొత్తది. జియో స్పేషియల్ థీము, దాని తర్వాత ఈ టెక్నికల్ టీము, దాని తర్వాత డేటా సెంటర్ థీము, ఇవన్నీ కొత్తవి. బిజినెస్ అండర్స్టాండ్ చేసుకొని బాగా, అంటే వీళ్ళకు ఫ్యూచర్ సెక్టర్ అంటే ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది. ప్రస్తుతానికైతే 1-3 ఇయర్స్ వరకు నాకైతే విజన్ బాగా కనబడుతుంది. లైక్ ఆర్డర్ బుక్ ఉంది, దాని తర్వాత రెవెన్యూ గైడెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ అట్రిషన్ రేటు ఓన్లీ 1%. అంటే వీళ్ళు టాలెంట్ని రీటైన్ చేసుకోగలుగుతున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇండస్ట్రీలోనే లీస్ట్ అట్రిషన్ రేట్ వీళ్ళది. సో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, బట్ టెక్ గాయస్ కానీ అంటే మెంబర్స్ని, ఎంప్లాయీస్ని మాత్రం బాగా రిటైన్ చేయగలుగుతున్నారు, విచ్ ఈస్ బెస్ట్. సో దీనివల్ల ఫ్యూచర్ సెక్టార్లో వీళ్ళ గ్రోత్ కూడా అలానే, అంటే విజన్ కూడా నీకు ఎంప్లాయీస్ బాగా ఉండి వాళ్ళు బాగా వర్క్ చేసేటోళ్ళు ఉన్నారంటే నీకు గైడెన్స్ కూడా బాగుంటుంది, విజన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే మనం ఎంతవరకు రెవెన్యూ చేయగలము, చేయగలిగితే మన దగ్గర మ్యాన్ పవర్ ఉందా లేదా, మన దగ్గర అట్రిషన్ రేట్ ఎక్కువ ఉందంటే మ్యాన్ పవర్ కోసం మళ్ళీ హంట్ చేయాలి, హంట్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉంటుంది. సో ఇలా అని కాకుండా వీళ్ళు దాన్ని కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో మెయిన్ ఈ జల్ జీవన్ మీరు చూస్తే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మీద చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో IoT బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు నాకు తెలిసి 1 lakh crores ఎంతో IoT బేస్డ్ డివైజెస్. అంటే వీళ్ళు వాటర్ మేనేజ్మెంట్, వాటర్ ట్రాకింగ్, ఏదైనా పైప్ లైన్స్లో వీళ్ళు మీటర్స్ పెట్టి ఆ మీటర్స్ నుంచి వచ్చే డేటాతో అనలిటిక్స్ డాష్బోర్డ్ తీసి వీళ్ళు డిసిషన్స్ తీసుకోగలరు. ఓకే అక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ యూసేజ్ ఎక్కువ ఉంది, దీన్ని బట్టి మనము ఫ్యూచర్లో ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ని ఇక్కడికి డంప్ చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి వేరే చోటికి వాటర్ డైవర్ట్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ డిసిషన్స్ తీసుకోవడానికి వీళ్ళకు డాష్బోర్డ్స్ కావాలి కదా, ఆ డాష్బోర్డ్స్ని ప్రొవైడ్ చేసేదే ఈ సైనస్ టెక్ అనే కంపెనీ. సో గ్రోత్ను బాగా చూడండి. అంటే సేమ్ 50% మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ 3 to 5 years మేము 50% CAGRతో గ్రో అవుతుందని చెప్తున్నారు. 50%. సో దాన్ని వీళ్ళు స్టేబుల్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు, అంటే ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా లేదా. 50% ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, బట్ వీళ్ళ బేస్ కూడా అంతే తక్కువ ఉంది. లైక్ ఐ సెడ్ 3000 crores ఆఫ్ వీళ్ళ మార్కెట్ క్యాప్ ప్లస్ రెవెన్యూ చూసుకుంటే Q2లో వీళ్ళు ఓన్లీ 90 crores చేశారు. సో బేస్ స్మాల్, బట్ గైడెన్స్ మాత్రం చాలా పెద్దగా ఉంది. 50% CAGRతో గ్రో అవుతున్నారు. సో దాని తగ్గట్టే వీళ్ళు 1000 crores ఆఫ్ రెవెన్యూ టార్గెట్ కూడా పెట్టుకున్నారు వితిన్ 2 to 3 years. మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి జల్ జీవన్ నుంచి చాలా వరకు ఆర్డర్స్ వస్తున్నాయి, దాని నుంచి వీళ్ళు కూడా చాలా బెనిఫిట్ అవుతున్నారు. అదే వీళ్ళకి నెగిటివ్ కూడా, ఏదైనా గవర్నమెంట్ పాలసీస్లో ఏమన్నా చేంజెస్ వస్తే వీళ్ళకి ఆర్డర్స్ తగ్గవచ్చు. ప్లస్ గవర్నమెంట్ మారితే వీళ్ళు రిసీవబుల్స్ లేట్ అవ్వచ్చు. గవర్నమెంట్ నీ కస్టమర్ అంటే దాదాపు తెలిసిందే కదా, రిసీవబిలిటీస్ నీకు చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళు పే చేయడానికి చాలా టైం తీసుకుంటారు. సో ఈ మెయిన్ 2 risks. ఇంకొక రిస్క్ ఏంటంటే కరెంట్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం మహారాష్ట్ర యూపీలో ఉంది. వీళ్ళు ఈ మహారాష్ట్ర యూపీ నుంచి ప్యాన్ అవుట్ అవుతారా లేదా, పాన్ ఇండియా గ్రోత్ చూస్తారా లేదా, ఈ 3 మనం చూసుకోవాలి. గవర్నమెంట్ పాలసీ ఇస్ ఏ రిస్క్, పేయబుల్స్ ఇస్ ఏ రిస్క్, దాని తర్వాత కస్టమర్ కాన్సన్ట్రేషన్ కరెంట్ ఓన్లీ మహారాష్ట్ర యూపీలో ఉంది, దీన్ని వీళ్ళు ప్యాన్ అవుట్ చేసి పాన్ ఇండియాకు మూవ్ అవుతారా లేదా, మూవ్ అయితే ఎలా మూవ్ అవుతారు, ఏ స్ట్రాటజీతో మూవ్ అవుతారు, వీళ్ళకంత మార్కెట్ ఉందా లేదా, మార్కెట్ ఉంటే వీళ్ళు ఆ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ ట్రాక్ చేయాలి కంపెనీలో. ఇది మేజర్ 3 risks. బట్ మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం వింటే గైడెన్స్ 50% CAGRతో గ్రో అయింది, 1000 crores ఆఫ్ రెవెన్యూ విత్ ఇన్ 2 to 3 years రీచ్ అవుతామంటున్నారు. సో విచ్ ఈస్ వెరీ బులిష్.
సో ట్రాక్ చేయండి, ట్రాక్ చేసి వీళ్ళు దీన్నే ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా లేదా, ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత 50% కన్నా అబోవ్ ఉందా లేదా, 50% కన్నా తక్కువ ఉంటే మేనేజ్మెంట్ కాల్ వినండి. కాల్ వింటే మీకు ఇవన్నీ తెలుస్తాయి, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, గైడెన్స్ ఎలా ఉంది. ఒకవేళ 50% కన్నా ఎక్కువ గ్రో అయితే మేనేజ్మెంట్ ఎందుకు గ్రో అవుతుందని చెప్తుంది. సో న్యూ సెక్టార్స్లోకి లైక్ డేటా సెంటర్ సెక్టార్లో కూడా మూవ్ అవుతామంటున్నారు. సో ఆ డేటా సెంటర్ ఏ వాల్యూ చైన్లో మూవ్ అవుతున్నారు, మూవ్ అయితే ఎంత రెవెన్యూ అక్కడి నుంచి జనరేట్ చేయవచ్చు, ఎప్పటి నుంచి ఆ రెవెన్యూ మనకు రిఫ్లెక్ట్ అయ్యింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కాల్ని బాగా రీచ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఐ సజెస్ట్ అందరినీ కాల్ చదవండి. బేసికల్గా ఎవరో చెప్పింది వినడం కన్నా, రీసెర్చ్ రిపోర్ట్ చదువుకోవడం కన్నా కాల్ చదవడం వల్ల మీకు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, మేనేజ్మెంటే కదా అట్ ది ఎండ్ కంపెనీ మీద వర్క్ చేసేది, ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో వినండి. ఆ మేనేజ్మెంట్ చెప్పింది విని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్ అనేది తీసుకోండి, ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ ఇవన్నీ కాదు. కాల్ ఈజ్ ద మేజర్ సోర్స్. మీ మేజర్ సోర్స్ డిసిజన్ తీసుకోవడానికి ఒక నాలెడ్జ్ కావాలంటే అది కాల్ నుంచే. వేరే ఏ సోర్స్ వచ్చినా మీకు బిలీఫ్ అనేది రాదు. సో ఇది మెయిన్. కంపెనీ అయితే మంచిది, రెవెన్యూ గైడెన్స్ ఉంది, దాని తర్వాత ఫ్యూచరిస్టిక్ సెక్టార్లో ఉంది, ప్లస్ మెగా ట్రెండ్లో ఉంది. వాటర్ ఈజ్ ఎ మెగా ట్రెండ్. అన్ని వాటర్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ 50% CAGR 60% CAGRతో గ్రో అవుతున్నాయి. సో వీళ్ళు కూడా వాటర్ సెక్టార్లో ఉంది, ప్లస్ టెక్నికల్లీ ఎనేబుల్డ్ వీళ్ళు. సో ఇది మెయిన్ కంపెనీకి. చూడండి, ట్రాక్ చేయండి, గ్రోత్ ఇలానే ఉంటే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.